అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్, సూపర్, మంచి కామెంట్లు ఇస్తున్నారు. అక్రాలిక్ పెయింట్ వాడడం జరుగుతుంది. దయచేసి గమనించండి. కలర్ పెయింట్స్ అడిగారు కదా, అది మన షెడ్యూల్లో లేదు, అయినా తీసుకున్నాను మీకోసం. ఈరోజు చిన్నది దాంట్లో కొద్దిగా నేను యాడ్ చేస్తాను. ఒకసారి మీరు నిజంగా క్లాసు డైలీ చూస్తున్నట్టయితే, డైలీ కావాలన్నారు కదా, మీ వల్ల నేను కంటిన్యూ చేసి నేను అలసిపోతున్నాను. మీరైతే మరి ఉన్నారో లేదో ఒక్క కామెంట్ కూడా రాలేదు మీది. ఒకసారి మీరు ఎవరో నేను తెలుసుకోవాలి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి ఆర్టిస్టులుగా కండి. చిన్న విరామం తీసుకుందాం, తిరిగి మరలా రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఈరోజు ఎక్రాలిక్ పెయింట్తోని ఒక ప్లే గ్రౌండ్ని డ్రా చేస్తున్నాం. ముందుగా కొన్ని పెయింటింగ్స్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ముందే వేసుకుంటాం. దీనికైతే ముందే ఇవ్వాలన్నమాట. ముందుగా మనం క్యాడ్మియం ఎల్లో నెంబర్ 045 ఎక్రాలిక్ కలర్, ఇది క్యాడ్మియం ఎల్లో నెంబర్ 045. విడిగా లూజ్గా దొరుకుతాయి ఇవి. పేపర్ వచ్చేసి బ్రిస్టో 300 GSM, బ్రిస్టో కంపెనీది 300 GSM. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఆర్కర్ 492. దాన్ని ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం బ్యాక్గ్రౌండ్గా. ఇదిగా లైట్గా వాటర్ మిక్స్ చేసాం దీనికి. 1/2 ఇంచ్ బ్రష్ తీసుకున్నాను, అంటే ఎక్కువగా ఏరియా కవర్ చేయాలనేసి. ఇప్పుడు కోబాల్ట్ బ్లూ తీసుకున్నాను. లైట్గా ఎల్లో ఆర్కర్లో మిక్స్ చేస్తే గ్రీన్ అవుతుంది. సరిపోకపోతే మళ్ళీ క్యాడ్మియం ఎల్లో కొద్దిగా యాడ్ చేస్తాను. బాగా మిక్స్ చేసి చూడండి, కొద్దిగా క్యాడ్మియం ఎల్లో 045 మళ్ళీ యాడ్ చేసాను. ఇప్పుడు కోబాల్ట్ బ్లూ 056తో ఆ క్యాడ్మియం ఎల్లోని మనం మిక్స్ చేస్తే గ్రీన్ కలర్ రెడీ అయింది. దాన్ని లైట్గా ఎడ్జెస్లోనే, మధ్యలో పిచ్ ఉంటుంది కదా, క్రికెట్ గ్రౌండ్ పిచ్ వలన మనం ఎడ్జెస్లోనే లైట్గా గ్రీన్ యాడ్ చేస్తాం. చాలా లైట్ స్ట్రోక్తో ఇప్పుడు డ్రై బ్రష్తోనే ఒకసారి అలాగా బ్లెండ్ చేద్దాం. ఇంకా దీనికి తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉండదు, ముందే బ్యాక్గ్రౌండ్ మనం రెడీ చేసుకుంటున్నాం. ప్లే గ్రౌండ్ పిచ్ తాలూకా ఎఫెక్ట్ రావడం కోసం గ్రీన్గా ఎల్లోగా ఉంటుంది కదా. ఎక్రాలిక్ కలర్ వచ్చేసేపటికి కొంచెం తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట. వాటర్ చిన్న బాటిల్ తీసుకొని జస్ట్ అలా స్ప్రే చేస్తే కొంచెం తొందరగా డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ బ్లూని రౌండ్ బ్రష్ ఒకటి తీసుకున్నాను, అదే ఎల్లోలో మిక్స్ చేస్తూ జస్ట్ అక్కడక్కడ గ్రాస్ గడ్డి ఉన్నట్టుగా జస్ట్ అలా షేడింగ్ ఇస్తాను. ఇప్పుడు రాంబర్ తీసుకున్నాను, దాని నెంబర్ వచ్చేసి 367 రాంబర్ అన్నమాట. అంటే ఇటు బ్లాక్కి బ్రౌన్కి మధ్యలో ఉంటుంది కలర్. ఇది రాంబర్, బ్లాక్ వాడలేదు మనం. ఇప్పుడు రాంబర్ తీసుకొని ఆ ప్లేయర్స్ తాలూకా షాడోస్ మనం ఇప్పుడు ముందుగానే డ్రా చేస్తున్నాం అన్నమాట. ప్లేయర్స్ మనం గ్రౌండ్లో చూడండి లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్ తాలూకా షాడోస్ ఆ మనిషి చుట్టూ 4 పడుతుంటాయి.
దాన్ని మనం ముందుగానే యాడ్ చేసేస్తాం. దీని కలర్ వచ్చేసి రాంబర్ 367 ఎక్రాలిక్ లూజ్ విడిగా దొరుకుతాయి ఇవి. మీరు ఎప్పుడైనా సరే టోటల్ సెట్ కొనలేనప్పుడు విడిగా కూడా మనకి ఏమేమి ఎక్కువగా వాడతామో అవి తీసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ మనం ప్లేయర్స్ తాలూకా షాడోస్ని ముందే యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వాటర్తో బాగా క్లీన్ చేసిన డ్రై బ్రష్తోని మనం షాడోస్ని కొంచెం హైలైట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడైనా డార్క్గా ఉంటే జస్ట్ లైట్గా, దీనికి ఏం పెయింట్ ఉండదు, ఓన్లీ వాష్ చేసిన డ్రై బ్రష్ అంతే. ఇప్పుడు 3 వికెట్స్ ఉంటాయి కదా, అవి చిన్న రౌండ్ బ్రష్తోని స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు పెయింట్ చేస్తున్న కలర్ వచ్చేసి రాంబర్. దాని నెంబర్ ఆల్రెడీ చెప్పాను, 367. లాస్ట్ టైము మనం టార్టాయిస్ ర్యాబిట్ క్లాస్ వాటర్ కలర్లోను ముందుగానే మనం ఏ కలర్స్ వాటికి వాడేమన్నది ముందుగా మీకు చూపించడం జరిగింది కదా. అవేంటంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు నేను ఎక్కడ మిక్స్ చేసే కలర్లు ఆటోమేటిక్గా మీరు గెస్ చేయగలగాలి. టుడే మా ఊర్లో పవర్ ఆఫ్, అందుకని ఒక 10 మినిట్స్ మనం డ్రా చేసింది పేపర్ డ్రై అయ్యే వరకు వెయిట్ చేసాము అనమాట. కొంచెం విసిరాను. ఇప్పుడు వాడుతున్న రెడ్ వచ్చేసి వెర్మిలైన్ 449, వెర్మిలైన్ హ్యూ అంటారు, ఇది 449. మంచి రెడ్ వస్తుంది ఇది, దాన్నే వాడుతున్నాను. మనకి కొంచెం డార్క్ అవసరమైనప్పుడు రాంబర్ మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు రాంబర్ హెల్మెట్ ఉంటుంది కదా, డార్క్గా ఉంటుంది కదా, రాంబర్ మిక్స్ చేస్తూ, టీ షర్ట్ వచ్చేసి లైట్గా కోబాల్ట్ బ్లూ. ఎక్రాలిక్ పెయింట్లో ఇప్పుడు వాటర్ ఏం మిక్స్ చేయలేదు, మనం డైరెక్ట్గానే వాడుతున్నాం, గమనించండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి కొంచెం మనకి లైట్గా కావాలి కాబట్టి వాటర్ మిక్స్ చేస్తూ అలా చేసాం. ఇప్పుడు డైరెక్ట్ కలరే, ఇందులో వాటర్. బ్రష్ అయినా డ్రై అయితే కొంచెం మనం టచ్ చేస్తున్నాం వాటర్లో, అంతే. వెర్మిలియన్ హ్యూను రాంబరు మిక్స్ చేసి సెకండ్ బ్యాట్స్మెన్ యొక్క ట్రాక్ డ్రా చేస్తున్నాం అనమాట. కొంచెం డార్క్. సేమ్ కలర్తోనే 2 లెగ్స్ షూస్ కూడా డ్రా చేస్తున్నాం. టీ షర్ట్ వచ్చేసి మనం వెర్మిలియన్ రెడ్ హ్యూ వాడుతున్నాం. డైరెక్ట్ మొత్తం టోటల్గా పెయింట్ చేయకండి, అక్కడక్కడ మీరు కొంచెం గ్యాప్ ఇస్తూ చేయండి.
ఇప్పుడు కోబల్ట్ బ్లూతోని బ్యాట్స్మెన్ యొక్క టీ షర్ట్ డ్రా చేస్తాం. లైట్ స్ట్రోక్స్ అంతే, బ్రష్తోని లైట్ స్ట్రోక్స్ ఇవ్వండి. రాంబర్తో షూస్ డ్రా చేసాం. డార్క్ పైన హెల్మెట్ అది డ్రా చేస్తాం. ఎక్రాలిక్ పెయింట్ వాడేటప్పుడు మనం బ్రష్ అనుకున్న చోట ప్లేస్ చేసామంటే మళ్ళీ అది రిమూవ్ అవ్వదు, వెంటనే డ్రై అయిపోద్ది. బాగా గమనించి డ్రై చేయండి. ఇటువంటి వాటికి తొందరగా డ్రై. అదే పోర్ట్రేట్లో అయితే ఎన్ని లేయర్స్ అన్నా మనం వేసుకోవచ్చు. పోర్ట్రేట్ డ్రా చేసినప్పుడు లేయర్ బై లేయర్ ఎన్నైనా వేసుకోవచ్చు అనుకోండి. ఇటువంటి మరి అరేంజ్ చేయడానికి అవ్వదు కదా. పోర్ట్రేట్లో అయితే 1 లేయర్ వేసి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే మళ్ళీ ఇంకో కలర్తో మనం బ్లెండ్ చేసి మిక్స్ చేసి చక్కగా మళ్ళీ చేసుకోవచ్చు. ఇటువంటి చిన్న చిన్నవి మనం చాలా డిస్టెన్స్లో ఉన్న చిన్న పెయింటింగ్లు అవి చేసినప్పుడు ఒకసారి మనం అప్లై చేస్తే అదే రిమూవ్ అవ్వడం ఇంకా జరగని పని అనమాట. టైటానియం వైట్ వచ్చి 423 నెంబర్ వచ్చేసి ఫైనల్ హైలైట్స్కి టైటానియం వైట్ తీసుకున్నాం అనమాట. చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ మన షాప్ దగ్గర. దయచేసి బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు చేస్తూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఫార్వర్డ్ చేయండి. నాకు ప్రతిసారి సబ్స్క్రైబు, షేరు, లైక్ అని చెప్పడం నాకు రాదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీలా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే దయచేసి షేర్ చేయండి. ఓకేనా? Bye, all of you. Bye, children.